మళ్ళీ మనం బానిసలమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. మళ్ళీ మనం శాశ్వతమైన బానిసలమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మన యొక్క తక్షణ కర్తవ్యం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన యొక్క తక్షణ కర్తవ్యం. ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజల గురించి మాట్లాడగలిగేటువంటి నాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారు తప్ప ఇంకెవరు లేరు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్తున్నా అంటే చరిత్రలో కొంచెం ముందుకు పోతే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్లిపోయేటప్పుడు రాజ్యాంగ రచన కమిటీకి ఎన్నికలు పెట్టారు. రాజ్యాంగ రచన రాయడానికి కూడా ఎన్నికలు పెడితే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ రచన కమిటీ ఎన్నికల్లో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికేని పాల్గొనే అవకాశం ఇయ్యకపోతే బెంగాల్లో ఉన్నటువంటి జోగేంద్రనాథ్ మండల్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని బెంగాల్ తీసుకుపోయి అక్కడికేని రాజ్యాంగ రచన కమిటీకి ఎన్నికలలో అంబేద్కర్ అక్కడి నుంచి ఎన్నిక చేస్తారు. అంబేద్కర్కి ఎట్లా వచ్చింది అవకాశం? రాజ్యాంగం రాసే అవకాశం ఎవరిచ్చిర్రు? ఏ ప్రజలు ఇచ్చిర్రు? బెంగాల్ ప్రజలు ఇచ్చిర్రు. ఆ బెంగాల్ ప్రజలే కనుక అంబేద్కర్ ఎన్నిక చేయకపోతే అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీలకు వచ్చేవాడు కాదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, అంబేద్కర్ కు రాజ్యాంగం రాసే అవకాశం మేమే ఇచ్చినామని మాట్లాడతారు. చెప్పు తీసుకొని కొట్టాలి ఈ మాట మాట్లాడితే. బెంగాల్లో ఉన్నటువంటి నామశూద్రులు, చెండారు కులస్తులు అనే ప్రజలు అంబేద్కర్ అక్కడికి గెలిపిస్తే